నువ్వే నేనే బాబా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చెప్తానికి ఏం లేదు అక్కడ, నాకు ఏం అర్థం కాలేదు. సో ఖచ్చితంగా ఇంకొక 4-5 సార్లు సినిమా చూస్తే ఏమన్నా అర్థం అవ్వచ్చు. అంతవరకు కూడా ఏం చెప్పలేము. సినిమా మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా పుష్ప సినిమా టికెట్లు ఆగిపోతాయి, ఇంకా సేల్ లేదు. ఇదే హౌస్ఫుల్ డెఫినెట్ గా. ఎందుకంటే ఉపేంద్ర అన్న నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి 100 రెట్లు ఎక్కువ ఉంది. 10,000 అప్పు చేసినా పర్లేదు, నైట్ మళ్ళీ ఈ సినిమా చూడాలి ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే 10,000 అప్పు ఎందుకంటే ఒక సినిమా చూడడం కాదు, 10 సార్లు చూడాలి ఈ సినిమా చూడాలంటే, అర్థం అవ్వాలండి. అసలు మాకు అర్థం కాదు. ఒకటి 2-3 సార్లు ఇస్తే అర్థమవుతుంది సినిమా. అది ఒక్కసారి అసలు బ్లాంక్ దానికి అమ్మ ముగ్గుడు అసలు మాటలు లేవండి. అసలు అట్లా అట్లా మూవీ అసలు. మీరు సినిమా చూసారా? ఒకసారి వెళ్ళేసి రండి. ఇంకా మీరు నేరు ఏం మాట్లాడుకుందో సైలెంట్గా 2 చేతులు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అట్లుంది మూవీ. అసలు మనం అంత మాట్లాడుకుద్దండి. అసలు సినిమాకి వెళ్తే ఇంకా అంతే, ఇంకా గప్చు ఫోన్ సైలెంట్ పెట్టామా, సినిమా చూస్తూ ఉన్నాం అంతే. బ్లాక్ బాస్టర్ అండి, బ్లాక్ బాస్టర్, నో వర్డ్స్ అంతే. ఉపేంద్ర బ్యాక్ అంతే. కానీ సినిమాలో ఎంత సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన ఒక మెసేజ్ ఉంటుందండి మూవీలో. సినిమాలో సాలిడ్ మెసేజ్ ఉంది, అది మాత్రం అందరికి యూజ్ అవుతుంది. మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో యాక్టింగ్ అదంతా ఎలా ఉంది? ఆల్వేస్ ఉప్పి అంటే తెలిసిందే మనకి, అంతే బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, రెండోసారి చూడాల్సింది ఎవరైనా. ఓవరాల్ గా మెసేజ్ ఏముంది మూవీ నుంచి? ఒకసారి మీరు అందరూ చూసండి, మేము రివ్యూ చేస్తాం. ఎందుకు ఇప్పుడు రివీల్ చేయాలి మీరు? మీరు చూసేస్తే మేమే మిమ్మల్ని రివ్యూ చేస్తాం. ఓకే, మమ్మల్ని క్వశ్చన్ మేము రివ్యూ చేస్తాం, మీరు రివ్యూ ఇవ్వండి. మీరు చూసేస్తే మేము రివ్యూ చేస్తాం. తెలిసిందే కదా ఉపేంద్ర యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఆల్వేస్. ఆయన డైరెక్షన్ చేసి హీరోగా ఏమో తెలియదు కానీ డైరెక్ట్ చేసినవి అయితే స్క్రీన్ ప్లే తెలిసిందే మనకి. ఆయన స్క్రీన్ ప్లే తెలిసిందే, ఆయన యాక్టింగ్ తెలిసిందే, ఆయన డైరెక్షన్ తెలిసిందే మనకి. పీక్స్ 10/10 ఇస్తాం. ఒకరు చెప్తే దాని పరిష్కారం దొరుకుతుంది అని చెప్పినట్టుగా కనిపించదు. ఆ పరిష్కారం అనేది ఎవరి వాళ్ళే ఆ పరిష్కారాన్ని కనుగొనాలి, సొల్యూషన్ కనుగొనాలని ఉపేంద్ర మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఇది అందరికీ ఇలాగే అర్థం కావాలని లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైన విషయం అది. ఓవరాల్ గా మూవీ గురించి యాక్టింగ్ ఎలా ఉంది హీరోది? జీవించేసారా? సో ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సో మీకు ఎలా అనిపించింది మూవీ ఓవరాల్ గా? నాకు నచ్చిందండి, నాకు నచ్చింది. యాక్చువల్లీ అంతా ఎలా ఉంది? యాక్టింగ్, స్క్రీన్ ప్లే? యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సి సినిమా అంటే ఏదో 4 సాంగ్స్ ఇది కాకోకుండా జనాలకు అది ఏ మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ యాంగిల్ చూస్తే సినిమా ఇస్ వెరీ గుడ్. సో మీరు వచ్చేసి ఏదో 3 పాటలు 4 సాంగ్స్ పెట్టేసేసి హైపై చేసేసి తీసేసి కాకోకుండా మెసేజ్ అనమాట, దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇస్ వెరీ గుడ్. మూవీకి హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే మీరు చూడండి తెలుస్తుంది, మేము చెప్తే మీరు చూడరు కదా, మీరు చూడండి తెలుస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడే సినిమా చూసినా అన్న నిజంగా చెప్తున్నా. సినిమా ఉపేంద్ర ఇంకో యూఐ ఇది బ్రాండ్ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంటర్వెల్ తర్వాత ఒక గోళీ, ఇటు సినిమా అయిపోయిన తర్వాత ఒక గోళీ భయ్యా. ఎందుకంటే ఆ విధంగా ఉంది భయ్యా. సినిమా బుర్ర పాడైపోయింది. ఏ బుర్ర పాడైంది తెలుసా? ఏ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్యా, సినిమా లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి డైరెక్షన్, నిజం చెప్తున్నా భయ్యా. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. ఏమనుకుంటున్నావు? అదా కాదు కులం. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. నువ్వు కొట్లాడుకుంటున్నావు కులం అని, మతం అని, తేడా అని, భేదం అని, పైసా కోసం, దానికోసం, దీనికోసం కొట్లాడుకుంటున్నావు కదా. అది భయ్యా సినిమాలో. నువ్వు వేరే విధంగా అనుకోకు. నిన్న బుర్ర పాడుంది. ఆ క్లైమాక్స్ సీన్స్ నువ్వు ఊహించలేవు. ఈ సినిమా నీకు ఎక్కాలంటే మినిమం డిగ్రీ నువ్వు ఇండియాలో చేసి ఉండదు, అమెరికాలో చేసి ఉండాలి మినిమం డిగ్రీ. అప్పుడు నీకు సినిమా ఎక్కుతుంది. అలాంటప్పుడే నీకు ఈ సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సీన్స్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలాంటి సినిమా ఒక్కొక్క సీన్స్ లో అర్థమైపోతుంటే ఆ నవ్వులే నవ్వులు ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ క్లైమాక్స్ తీసు ఇంకో డబల్ యాక్షన్ సీన్స్ అన్న, సత్య అది వేరే క్యారెక్టర్ మామూలు ఉండదన్న. ఇలాంటి సినిమా నువ్వు చూడలేదనుకో, నిజంగా పోయా, నిజం చెప్తున్నా, వేరే లెవెల్. ఇంకో కొంతమంది అంటారు ఎందుకు అంటే ఇంగ్లీష్లో అంటారు వై. ఇప్పుడే చూసాను పోయా సినిమా యూఐ బ్లాక్ బస్టర్ పోయా సినిమా. ట్రైలర్ చూసి వెళ్ళాం, ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మూవీ అయితే బియాండ్ ఎక్స్పెక్టేషన్, చాలా బాగుంది. లేదు అర్థం కాలేదని కాదు, ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే డెఫినెట్ గా అర్థం అవుతుంది. సో ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని కాదు, అందరి జనరేషన్స్ కి నచ్చుతుంది. పుష్ప సినిమా రేంజ్ లో ఉందా? పుష్ప సినిమా అంటే నేను కంపేర్ చేయట్లేదు, బట్ పుష్ప సినిమా కన్నా నాకు నచ్చిందా? ఎస్. ఉపేంద్ర గారు మార్క్ ఉందా? ఏ అప్పుడు సినిమాలు ఉన్నాయి ఆ రేంజ్ లో ఉన్నాయా? ఆ రేంజ్ కన్నా బాగుంది.
సో మీరు ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మోర్ ఓవర్ ఇప్పటిదాకా మీరు చూసింది ఒక ఉపేంద్ర గారిని, సో నెక్స్ట్ చూసేది మీరు డిఫరెంట్ ఉపేంద్ర గారిని చూడొచ్చు. సాంగ్స్ మీరు విడిగా విన్నప్పుడు ఎలా ఉన్నా సినిమాలో చాలా బాగున్నాయండి. చాలా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి. అందులో ఒక సాంగ్ ఉంటుంది, నాది పెద్దది నీది చిన్నది అని. దానికి థియేటర్లో రెస్పాన్స్ బాగుంది. బట్ మీరు విడిగా విన్నప్పుడు ఆ సాంగ్ ఒకలా ఉంటుంది, మీరు సినిమాలో చూసినప్పుడు కంప్లీట్ దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. సో సాంగ్స్ నచ్చాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలో కలిసిపోయి ఉంటుంది. వెరీ గుడ్. డైరెక్షన్ ఉపేంద్ర గారి మార్క్ డైరెక్షన్. అది చాలా మందికి మీరు యాక్ట్ చేస్తున్నారు కానీ మీ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేసి ఆ సినిమాలు కావాలని కొంతమంది కోరుకుంటారు కదా, వాళ్ళకి ఫుల్ మీల్స్. అవును, ఇది కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇప్పుడు మీరు ఏ ఉపేంద్ర చూసుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవి తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ తనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది ఒక ట్రాక్ తీసుకుని, అండ్ హై లెవెల్లో పాలిటిక్స్, యుద్ధాలు అవి కూడా తీసుకున్నారు. నేను 3+ ఇస్తాను, 3 or 3.